అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. మార్వాడి గో బ్యాక్ అనే నినాదం హైదరాబాద్లో చాలా గట్టిగా వినిపిస్తుంది. సో ఇక్కడ చూస్తేనేమో చాలా వరకు బిజినెస్లు వాళ్ళు చాలా గట్టిగా గ్రిప్లో పెట్టుకున్న పరిస్థితి. మరి వాళ్ళు వెళ్ళిపోతే మరి ఇక్కడ బిజినెస్లు జరుగుతాయా లేదా? అసలు మార్వాడి గో బ్యాక్ అనే నినాదం కరెక్టేనా? మాట్లాడదాం. మనతో పాటు కట్టా కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. మార్వాడిని పంపించేయాలి, మార్వాడి గో బ్యాక్ అనేది అసలు కరెక్టా కాదా? వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు ప్రశాంతంగా, అయినా కానీ మా మీద ఎందుకు పడుతున్నారు? ఎక్కడో చిన్న చిన్న తప్పుల్ని మా అందరికీ, ఇండియా ఉన్న అందరికీ ఆపాదిస్తే మేము ఎక్కడికి పోవాలి? మా వల్లే ఇండియా ఎకానమీ దాదాపుగా 42% మా మీద ఆధారపడి ఉందనేది మార్వాడీలు చెప్తున్న మాట. నిజానికి సరే ఎవరి వర్షన్స్ అనేది పక్కన పెట్టేసి నేను చెప్పేది ఏంటంటే భూమి పుత్రులు అనే వాళ్ళు ఉంటారు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ హక్కు ఉంటుంది అనేది వాళ్ళ భావన. ఇక్కడ ఉన్న అవకాశాలు తమకే దక్కాలనేది వాళ్ళ ఆలోచన. ఆ ఆలోచనలో తప్పలేదు. అవకాశాలు వాళ్ళకి దక్కే విధంగా అక్కడున్న పాలకులు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకుండా ఉంటే ఎవరో బయట వాళ్ళు వచ్చి వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారని ఫీలింగ్ కనుక వాళ్ళలో పడితే ఖచ్చితంగా వాళ్ళ నుంచి రిజర్వేషన్ వస్తుంది, వాళ్ళ నుంచి ఒక డిమాండ్ వస్తుంది. సరే, ఈ డిమాండ్ రావటం మంచిదా కాదా? ఎందుకంటే ఇలా భారతదేశం ఎవరు ఎక్కడైనా బతకొచ్చు కదా, ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా, ఇలా ప్రపంచమే గ్లోబలైజేషన్ అయ్యి చిన్నదైపోయింది కదా, మన వాళ్ళు అమెరికాలో లేరా, మన వాళ్ళు గుజరాత్ బయట రాష్ట్రాల్లో లేరా, బయట దేశాల్లో బయట రాష్ట్రాల్లో మన వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు మన కాడికి వచ్చి బిజినెస్ చేసుకోవడం తప్పేలా అవుతుంది? అయినా భారతదేశ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఎక్కడైనా బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది కదా, భారతదేశంలో ఎవరు ఎక్కడ నివాసం ఉండి ఎక్కడ పని చేసుకునే హక్కైనా ఉంది కదా అనేది ఒక లాజిక్. ఈ లాజిక్ కూడా ఒకసారి పక్కన పెట్టేసి తెలంగాణలో గతంలో ఒక నినాదం వచ్చింది, ఆంధ్ర వాళ్ళ గో బ్యాక్. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వర్ణాలని మొత్తాన్ని హోల్డ్ చేసి పెట్టుకొని తెలంగాణలో ఉన్న అవకాశాలు మొత్తం పొందుతున్నారు. దానివల్ల స్థానికులకి అవకాశాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి మన నీరు కబ్జా చేయబడుతుంది, మన నియామకాలు కబ్జా చేయబడుతున్నాయి, మన నిధులు కబ్జా చేయబడుతున్నాయి. కాబట్టి ఆంధ్ర వాళ్ళు గో బ్యాక్ అని తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. నీరు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ సాధించబడింది. సాధించబడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం ఎవరు వహించారో ఆ పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఆ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగానే కొన్ని కొలువులు వచ్చాయి. ఆ కుటుంబంలో అయితే అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కేసీఆర్ గారికి ఒక ఉద్యోగం వచ్చింది, ముఖ్యమంత్రి ఉద్యోగం. తర్వాత వాళ్ళ కొడుకు కేటీఆర్కి మంత్రి ఉద్యోగం వచ్చింది. కవితకి ఫస్ట్ ఎంపీ ఉద్యోగం వచ్చింది, ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది. హరీష్ రావు వాళ్ళ అల్లుడికి ఆయనకి మంత్రి ఉద్యోగం వచ్చింది. సంతోష్ రావు ఆయనకు ఒక ఉద్యోగం వచ్చింది. వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ తెలంగాణ ప్రజలకు అవకాశాలు కల్పించబడలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ ఏమంటున్నారు తెలంగాణ ప్రజలు మార్వాడి గో బ్యాక్ అంటే, తెలంగాణ వచ్చిన ఒక దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఏ నినాదం అయితే కారణమైందో మళ్ళీ అదే నినాదం ఏర్పడతా ఉంది. అప్పుడే ఆంధ్ర వాళ్ళు గో బ్యాక్, ఇప్పుడే మార్వాడి గో బ్యాక్. పేరు మారింది అంతే. మళ్ళీ అవకాశాల కోసం కొట్టాడు స్టార్ట్ అయింది. అంటే ఈ 10 సంవత్సరాల 11 అంటే తెలంగాణ 2014లో వచ్చింది, 2025 నడుస్తుంది. ఈ 11 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలకు అవకాశాలు కల్పించడంలో ఫెయిల్ అయ్యారు. అందులోనూ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆ నాయకుడే ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తెలంగాణ అవకాశాలు తెలంగాణ ప్రజలకు కల్పించబడలేదు. అంతే కదా అర్థం. మరి ఈ నినాదం వచ్చింది అంటే ఈ నినాదానికి పులిస్తా పెట్టే పరిస్థితులు నువ్వు క్రియేట్ చేయనట్టేగా లెక్క. కరెక్టే, నీ ఫెయిల్యూర్ కనపడుతుందిగా. ఎన్నాళ్ళు ఇలా ఇవాళ మార్వాడి గో బ్యాక్ అంటూ రేపు ఇంకెవడో వచ్చి మొత్తాన్ని హోల్డ్ చేసి పడేస్తాడు. మరి అప్పుడు వాళ్ళు మళ్ళీ బెంగాలీ గో బ్యాక్ అంటావా? ఇంకో 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ గో బ్యాక్ అంటే తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో మైనార్టీ శాతం చాలా ఎక్కువ. హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో మొత్తం కూడా ముస్లింలు ఉంటారు. కానీ నిజానికి వీళ్ళ మూలాలు చరిత్రలోకి వెళ్ళి వీళ్ళ మూలాలు కానీ చెక్ చేస్తే వీళ్ళ భారతీయులు కాదు. భారతదేశం మీద దండయాత్ర చేసి ఇక్కడ ఉన్న ప్రజలు కొంతమంది ముస్లింగా మార్చి ఉండొచ్చు, లేదు వాళ్ళకి సంబంధించిన బంధుగణం మొత్తం కూడా ఇక్కడ ముస్లింగా తరతరాలుగా వచ్చి ఉండొచ్చు. తెలంగాణ నైజాం చాలా కాలం పరిపాలించారు. కానీ నైజాంకి సంబంధించిన మూలాలు ఇక్కడివి కావు, కాబట్టి చాలా కాలం వాళ్ళకి అనుబంధం అయితే ఉంది హైదరాబాద్ తోటి, తెలంగాణ ప్రజలతోటి. ఇప్పుడు రేపొద్దున మీ మూలాలు ఎక్కడివో కదా, మీరు గో బ్యాక్ అని చెప్పేసి ముస్లిం కనుక ఇక్కడ ఉన్న హిందువులు ఇంకెవరో అంటే ఈ నినాదం మళ్ళా ఇలా పెరిగితే అంటే ఇప్పుడేమో ప్రాంత కోణం వచ్చింది, అప్పుడేమో మత కోణం వస్తుంది. ఎవరి రాజకీయం వాడిది కదా, ఇక్కడ అంతా రాజకీయాలే కదా. ఇప్పుడు ప్రాంతీయ ఉద్యమాల వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు, మత ఉద్యమాల వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు, కుల ఉద్యమాల వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు. ఎన్నాళ్ళు స్లోగన్ ఇచ్చుకుంటే బతుకుతాం? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మార్వాడి వాళ్ళు తప్పుడు సరుకులు అమ్ముతున్నారు, కల్తీ సరుకులు అమ్ముతున్నారు. కల్తీ సరుకులు అమ్ముతుంటే
తెలంగాణ ప్రభుత్వమేగా అధికారంలో ఉంది. అవును. ఇక బీఆర్ఎస్ ఉన్నాయి, ఇవాళ కాంగ్రెస్ ఉన్నాయి, కానీ ప్రభుత్వం అయితే తెలంగాణదేగా. మరి తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుందా తప్పుడు సరుకులు అమ్ముతూ ఉంటే? అసలు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్న పాయింట్, లాజిక్ పాయింట్ ఏంటంటే, అసలు మార్వాడీలు కాదు, లేదా బెంగాలీలు కాదు, లేదా ఆంధ్ర వాళ్ళు కాదు, బయట దేశాలకు సంబంధించిన బహుళజాతి కంపెనీలు వచ్చేసి మన మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసినాయి, మన సంస్కృతిని క్యాప్చర్ చేసినాయి, మన అవకాశాన్ని క్యాప్చర్ చేసినాయి, మన్ని వాళ్ళ కింద ఉద్యోగులుగా పనిచేసినాయి. ఇప్పుడు లుల్లు మాల్ ఉంది, ఎవరు తప్ప ఇది? ఎవరిది ఇది? లుల్లు మాల్ దుబాయ్కి సంబంధించిన వాడిది. ఇక్కడ వచ్చి పెట్టాడు, వాడు రావటం వల్ల ఎన్ని కిరాణా కొట్టు దెబ్బతిన్నాయి, ఎన్ని షాపింగ్ మాల్స్ మన లోకల్ వాళ్ళకి దెబ్బతిన్నాయి. ఈ దెబ్బతిన్న వాళ్ళు మార్వాడీలు ఉన్నారు, తెలంగాణ స్థానికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎన్ని దెబ్బతిన్నాయి? మరి బయట దేశంలో వచ్చి మన మీద పెత్తనం చేసి వాడు వ్యాపారం చేసుకుంటూ మన అవకాశాలు దెబ్బతీస్తున్నాడు, మళ్ళీ వాడు ప్రభుత్వాల నుంచి రాయితీలు పొందుతున్నాడు. మరి దీన్ని నువ్వు ప్రశ్నించవా? ఇప్పుడు డీమార్ట్ వచ్చింది, డీమార్ట్ ఎవరిది? డీమార్ట్ మన దేశందా, బయట దేశంది. ఆ డీమార్ట్ వాడు వచ్చేసి మన అవకాశాలు కొట్టేస్తున్నాడు. మన డీమార్ట్ రావటం వల్ల ఎన్ని కిరాణా కొట్టి దెబ్బతిన్నాయి. మరి దీని మీద నువ్వు మాట్లాడవా? ఇప్పుడు కనీసం మార్వాడివాడో, బెంగాలీవాడో, ఆంధ్రావాడో కనీసం భారతీయుడు, కానీ వీడు భారతీయుడు కూడా కాదు కదా, నీ అవకాశాలు కొట్టేస్తున్నాడు కదా, ఎక్కడో బయట చూస్తున్నాడు. వీడు మళ్ళీ ఏం చెప్తాడు, నేను అన్ని ఉద్యోగాలు కల్పిస్తానని ప్రభుత్వాల దగ్గర రాయితీ పొంది, నీరు నేల పొంది, అవకాశాలు రాయితీలు పొంది పెద్ద ఎత్తున బిజినెస్ పెడుతున్నాను పేరుతోటి వాడు మన అవకాశాలు మొత్తం క్యాప్చర్ చేస్తాడు. వాడు కొంత చీప్గా వస్తువులు ఇవ్వగలడు, ఎందుకంటే పెద్ద ఎత్తున హోల్సేల్గా వాడు వస్తువులన్నీ పొందుతాడు కాబట్టి వాడు తక్కువ ధరకు వస్తే తక్కువ ధరకు అమ్మగలడు, మార్జిన్ తక్కువ చూసుకుని అమ్మగలడు, ఎక్కువ వస్తువులు అమ్ముతాడు కాబట్టి. కానీ ఇప్పుడు సగటు కిరాణా వాడు ఆ రేటుకి అమ్మలేడుగా, ఆ రేటుకు వాడు దొరకదు, ఆ రేటుకు వీడు అమ్మలేడు, ఎప్పటికీ అమ్మలేడు. కాబట్టి కిరాణా దెబ్బతినిపోయింది. అంటే దీని ఇలా మాట్లాడుకుంటే నువ్వు బహుళజాతి కంపెనీని ఎందుకు వద్దని చెప్పు, ఎందుకు వ్యతిరేకించు? అవి కావాలి కానీ వద్దా? మరి పర్టికులర్గా మార్వాడీలు ఎందుకు? ఇప్పుడు మార్వాడి కల్చర్ హైదరాబాద్లోకి వచ్చింది, తెలంగాణలోకి వచ్చిందా నువ్వు అంటున్నావు, కానీ బహుళజాతి కల్చర్ అంటే అమెరికన్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్ కూడా హైదరాబాద్లోకి వచ్చిందిగా. ఇప్పుడు చినిగిపోయిన చెట్టీలు వేసుకోవడం ఎవరి కల్చర్? అది సగం గుడ్డలు, చినిగిపోయిన గుడ్డలు, ఎవరి కల్చర్? అది వెస్ట్రన్ కల్చర్ మన దగ్గరకు వచ్చిందిగా. మరి ఆ కల్చర్ని వ్యతిరేకించవే. నువ్వు మార్వాడి కల్చర్ని వ్యతిరేకించడం పక్కన పెట్టి వెస్ట్రన్ కల్చర్ని వ్యతిరేకించాల్సింది. ఏదో శ్రీహర్ సినిమాలో పాట ఉంటుంది అబ్బా, పల్లెలు ఆగమైపోయినాయి అని చెప్పేసి, అవును అవును మంచి పాట, పల్లె కన్నీరు పెడుతుందని చెప్పేసి ఒక అద్భుతమైన పాట. ఆ రోజుల్లోనే తెలంగాణలో కావచ్చు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కుల వృత్తులు ఏ రకంగా దెబ్బతింటున్నాయి, ఎవరి వల్ల దెబ్బతింటున్నాయి అని చాలా క్లియర్గా పాట రాశారు. మరి చాలా క్లియర్గా అప్పట్లోనే బహుళజాతి కంపెనీలు ఈ కంపెనీలు వెస్ట్రన్ కంపెనీస్ వచ్చేసి మన కుల వృత్తుని ఏ రకంగా దెబ్బతీస్తున్నాయి, మన వ్యాపారాన్ని ఏ రకంగా దెబ్బతీస్తున్నాయి, మనకున్న అవకాశాన్ని ఏ రకంగా దెబ్బతీస్తున్నాయి, చివరికి ఓనర్ని కాస్త నౌకరిగా ఎలా మారుస్తున్నాయి, మనకున్న కిరాణా షాపు ఓనర్షిప్ను బంద్ చేసుకొని మన వీడి దగ్గర నౌకరిగా పనిచేయాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని ఆ రోజుల్లోనే చెప్పారు, కానీ ఈ రోజుల్లో మనం చర్చించుకుంటాం. మరి అసలు శత్రువు ఎవరో గమనించకుండా నువ్వు పోరాటం చేయడం వల్ల ఫలితం ఉంది. అంతే కదా. నీ శత్రువు ఎవరో నీకు తెలియాలి, నీ అవకాశాలు కొట్టేస్తుంది ఎవరో నీకు తెలియాలి, అప్పుడే యుద్ధం చేయగలవు. శత్రువు ఎవరో తెలియకుండా ఎప్పటికీ ఎంతసేపటికి నా అవకాశాలని కొట్లాడితే ఎన్నాళ్ళు కొట్లాడతావు? ఏదో గుడ్డిగా చేస్తే కాదు కదా. రెండోది, నీ అవకాశాల కోసం నిన్ను ర్యాలీ చేసుకొని నీ వల్ల ఇంకోటి లబ్ధి పొందుతున్నాడు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది, దానివల్ల ఒక కుటుంబానికి లబ్ధి జరిగింది, నీకేం లబ్ధి జరిగింది? నిజానికి నీకు గనుక లబ్ధి జరిగి ఉండుంటే, తెలంగాణ ప్రజలకు గనుక అవకాశాలు దొరికి ఉండుంటే ఇవాళ గోబ్యాక్ మార్వాడి నినాదం వచ్చి ఉండేదా? ఇవాళ అవకాశాలు రాలేదు కదా, ఉద్యోగాలు రాలేదు, వ్యాపారాల్లో అవకాశాలు రాలేదు, విద్య ఉపాధి వ్యాపార రంగాల్లో అవకాశాలు కల్పించడంలో 11 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాలు, 11.5 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. కాబట్టే మళ్ళా స్లోగన్స్ వినపడతా ఉన్నాయి. కాబట్టి దీన్ని చర్చించాలి. దీన్ని చర్చించకుండా ఈ ఉద్యమం చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఈ ఉద్యమానికి గల కారణాన్ని చర్చించాలి, ఈ ఉద్యమ నేపథ్యాన్ని చర్చించాలి. మళ్ళీ ఈ ఉద్యమం గతంలో ఎవరైతే వాడుకున్నారో మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి, వాళ్ళ కబంధస్తాల చేతుల్లోకి ప్రాంతీయ ఉద్యమాలు నిర్మించి సానుభూతి పొంది దాని ద్వారా అధికారం తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. థ్యాంక్ యూ కార్తిక్. సో ఇది కార్తిక్ గారి అనాలిసిస్. మరి మార్వాడీల్ని పంపించాలా వద్దా, మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి మీ ఒపీనియన్. చూస్తూనే ఉండండి మనం టీవీ.